ఆ, ఆ, పోలింగ్ చూడాలని చూస్తున్నా. నీకు కూడా ముద్దు పెట్టించిందా? సర్లే హాయ్ చెప్పు. హాయ్. అమ్మా ఎలాగా నవ్వు. బాబాయ్ లగేజ్ ఎక్కడికి వచ్చినా ఈ లగేజీలు తప్పదు. పంచి కట్టినా ఊడిపోద్దేమో అని భయం వేస్తుంది. ఎటే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎరా ఇప్పుడు శ్రీశైలం. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అలా అవుతుంది అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ప్రెసెంట్ మనం వచ్చిన ప్లేస్ వచ్చేసరికి శ్రీశైలం డ్యామ్ అనమాట. మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి. ఇది శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం. ఇది 150, 300 బాగా కనిపిస్తుంది. అక్కడ టెంపుల్ ఉంది అది ఒకటి. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ కట్టకైతే వచ్చాం అనమాట. మేమందరం తింటుంటే అర్జున్ చూస్తున్నాడు పాపం. తినకూడదు. హలో గైస్, వెల్కమ్ టు పోలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి అమ్మ, నాన్న, నేను, అక్క, బావగారు అందరం కలిసి అయితే శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం. ప్రెసెంట్ మేము ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఒంగోలు అనమాట. అంటే అక్కని దిగబెట్టడానికి అయితే వచ్చాం. సో అక్కని ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మేము కూడా నెక్స్ట్ ఈ శ్రీశైలం అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ నుంచి శ్రీశైలం కొంచెం దగ్గరే అని, అంటే మన ఇంటి దగ్గర నుంచి కన్నా ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటది. అరౌండ్ 150 కిలోమీటర్స్ ఎంతో ఉంది. ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు. సో అందుకని ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఇంకా నాన్న, అమ్మ అందరూ రెడీ అవుతున్నారు. నేనైతే రెడీ అయిపోయి వ్లాగ్ షూట్ చేద్దామని పైకైతే వచ్చాను. సో వ్లాగ్ రికార్డింగ్ చేసిన తర్వాత సో శ్రీశైలం వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూపించడానికి ట్రై చేస్తా. నాకు వీలైనంత వరకు అన్ని షూట్ చేస్తా. అక్కడ ఉన్న వాటి గురించి చెప్ సో అక్కడ ఏంటి అన్ని ఎలా ఉంటాయి అన్ని చూపించడానికి ట్రై చేస్తా. సో వ్లాగ్ ని అయితే ఎక్కడ మిస్ చేయకండి. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి. ఇంకా మేము స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ ని అయితే కంటిన్యూ చేస్తా. సరే మరి వ్లాగ్ ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా లగేజెస్ అన్ని అయితే ఇప్పుడు సర్దుతున్నాం. ఇంకోటి బ్యాగ్స్, కొన్ని బట్టలు, ఇవి కొన్ని బట్టలు, నా ల్యాప్టాప్, ఏవో ఇంకేటి పెట్టాలి చూడు. ఇక్కడ పెట్టే ఇక్కడ పెట్టినచ్చమ్మా. అమ్మ ఏటివి తినడానికి అయితే పంపిస్తలేదమ్మా నేను. సర్లే ఇంకే బ్యాగ్ ఉంది పెట్టేద్దాం. సర్లే హాయ్ చెప్పు. హాయ్. అర్జున్ ఇచ్చాడు. స్టార్ట్ అయితే అయిపోయాం. కొంచెం దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ లో అయితే పెట్రోల్ కొట్టేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి. మధ్యలో మళ్ళీ ఆగలేం కదా, అందుకని ఇంకా పెట్రోల్ కొట్టినాక వెళ్ళిపోవచ్చు. ఇంకా స్టార్ట్ అయిపోవడమే. హనుమాన్ అదే టెంపుల్ బాగా ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కొండ కిందేమో ప్రసన్నాంజనేయ స్వామి. ఓకే. కొండ కనిపిస్తుందా? కొండ పైన ఏమో లక్ష్మీ నరసింహ. ఎంటరింగ్. ఇప్పుడు పైకి వెళ్ళిపోతాం బాగారా. ఫైనల్లీ మేము సింగరకొండలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం. ఇక్కడ మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ లో ఉంది, నేను చూపిస్తాను. చూపించాను కదా అంటే కొండ ఎక్కుతున్నట్టుగా గట్ట. అక్కడ హనుమంతు టెంపుల్ కూడా ఉంది. ఎండ మాత్రం మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఉంది. అందుకే టోపీ వేసుకున్నా. మీకు ఇప్పుడు హనుమంతు టెంపుల్ ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇక్కడ వ్యూ కూడా బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇక్కడ పెద్ద చెరువు ఉంది. ఇంకా అక్కడ టెంపుల్ ఉంది. ఇదిగోటి అది హనుమంతు టెంపుల్. ఇది కడుతున్న పాట సెంటర్ లోనే. మిగతాదంతా గుడి ఉంది ఇక్కడ ఉమ్, తీసేసి మళ్ళీ ఓకే.
ప్రెసెంట్ అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. టెంపుల్ అయితే ఎందుకంటే నాన్న అమ్మ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మెట్ల ద్వారా రావాలంటే ఇలా రావచ్చు. లేదు రోడ్డు ద్వారా అంటే ఇందాక మేము వచ్చినట్టుగా కార్ మీద ఇలా వచ్చేసాం అనమాట. ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయంట చాలా. ఆ కోతులన్నిటి కాపలా ఈ కోతి ఉంటదంట. ఇదిగోటి ఇక్కడ కోతులు మొబైల్స్ ఏమైనా తిండి వస్తువులు అన్ని తీసుకెళ్లిపోతాయి అంట. అందుకే జాగ్రత్తగా ఉండాలి కాపలా. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింగరకొండ. లోపలికి వెళ్దాం. ఇప్పుడే మేము దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం. అక్కడ మీకు గొర్రెలు కనిపిస్తున్నాయి చూసారా ఎల్లో కలర్ గా. ఇదిగోటి ఇవన్నీ గొర్రెలు అన్నమాట. వీటన్నిటిని కింద టెంపుల్ కి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ గిరి ప్రదక్షిణ లాగా గుడి చుట్టూ తిప్పుతారంట వీటిని. అంటే మంచిగా వ్యాపారం వాటికి ఆరోగ్యం గట్రా బాగుండాలని. ఇగోటి ఇవన్నీ గొర్రెలే. సో ఇది టెంపుల్ లోపలైతే మొబైల్ ఎల్లో లేదు, అందుకే లోపలేం తీయలేదు. వెళ్ళాల్సింది శ్రీశైలం కాబట్టి నెక్స్ట్ ఈ రూట్ నుంచి ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, దాని సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ ఇంకో కొండ ఉంది, నాకు కనిపించట్లేదు వెయిట్. అక్కడ ఆ కొండ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ కి వెళ్ళాలంట. మా బాగారు ఇప్పుడే చెప్పారు ఇది రూట్. ఇక్కడ కోతులు ఉన్నాయి, ఎక్కడన్నా ఫోన్ తీసుకుంటదని నా భయం నాకు. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళాను, కాకపోతే ఫోటో తీయడం అవ్వలేదు. ఆ తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూపించాను కదా రోడ్ అవన్నీ. అదే మామని చూడు, పోలి మామని చూడు. పోలి ఇది చూస్తుంది చూడు, స్టిక్కర్ చూస్తుంది. ఉండిపోలి పర్లేదు పోలి. నీకు కూడా ముద్దు పెట్టించిందా? అది మామూలుగా ఇలా జుత్తు ఇలా కదులుతుంది, కదిపినప్పుడు పర్లే అనిపించింది. తర్వాత మళ్ళీ సెట్ జోబిల్ గట్ట తిక్తుంది. ఉమ్మడైనా జోబిల్ కదా, అక్కడ టీషర్ట్ అంతా ఒక కలర్ అను, బ్యాడ్జ్ ఒకటి ఒక కలర్ ఉంది కదా. ఇందాక మనం అక్కడ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్ళాం కదా, తర్వాత హనుమంత్ టెంపుల్ కి అయితే మేము వెళ్ళలేదు. అంటే ఎక్కువ మంది జనాలు ఉండడం, ఇప్పుడు ఎందుకు రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాం కదా అని రిటర్న్ లో వచ్చేటప్పుడు వెళ్దాం అని ఇప్పుడైతే వెళ్ళలేదు అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్ శ్రీశైలం వెళ్ళిపోదాం అని వచ్చాం. ఇంకా ఇక్కడ కార్ అయితే ఆపాము, అంటే గాలి చెక్ చేయిద్దామని. ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం అయితే స్టార్ట్ అవుతాం. తక్కువ ఉందా? తక్కువ ఉంది. అన్ని టైర్లు తక్కువ ఉన్నాయా? ఈ రెండు టైర్లు తక్కువ. ఈ రెండు తక్కువ ఉన్నాయా? ప్రెసెంట్ మేము ఇప్పుడు లంచ్ కోసం అయితే ఒక దగ్గర ఆగాం. అసలు ఎక్కడాగా ఏంటి అని చూపిస్తే చూడండి. ప్రెసెంట్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి త్రిపురాంతకం అని 24 కిలోమీటర్స్ కనిపిస్తుంది. అంటే అది మేము క్రాస్ చేసి వచ్చాము. ఇప్పుడు ఆ కొండల మధ్య నుంచి వచ్చాము అనమాట. ఇదిగోటి ఇక్కడ ఆగి ఇప్పుడు తింటున్నారు. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం. అలా గైస్, ఇప్పుడైతే మేము కార్ ఒకటి ఆపాం అనమాట. ఇక్కడ నుంచి ఘాటి స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే ఇక్కడ నుంచి కొండ మీద మొత్తం కార్ వెళ్తుంది. అయితే పైన వాటర్ బాటిల్స్ దొరకవంట, అందుకని ఈ ఊర్లోని మేము వాటర్ బాటిల్స్ అయితే కొనడానికి ఆగాం. వాటర్ బాటిల్స్ ఇక్కడే కొనుక్కొని తీసుకుని వెళ్ళొచ్చంట, కానీ పైన మనకి దొరకవంట ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. సో అందుకే అక్కడ తీసుకొని అయితే వెళ్తాం. ఇక్కడ బోల్డ్ డాబాలు అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఘాటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జొన్న పొత్తులు, సోడాలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అందరూ ఇక్కడ ఆగి ఫుడ్ తీసుకొని స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ నుంచి అరౌండ్ ఇంకొక 50 కిలోమీటర్స్ ఎంత ఉంది. ఒకటి వాటర్ బాటిల్స్ కొని వెళ్ళిపోవడమే. ఇంకోటి వాటర్ బాటిల్ లేక ఇవన్నీ 15 వాటర్ బాటిల్స్ మొత్తం తీసుకున్నాం. టైగర్స్ ఉంటాయి, నాకు కనపడవు. ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా.
టైగర్స్ బోట్ ఉంటాయి. ఓ నైస్. కనుక్కున్నాడు తీసుకుంటా. వద్దొద్దు ఉన్నాయి. వద్దొద్దు లాగ్. ఇక్కడ కూడా కట్టాలా? ఎంత 70 రూపీసా? ఒకటి కట్టకొచ్చి ఓకే 70 రూపీస్ టోల్ గేట్ ఫీ. ఇక్కడ నుంచి ఘాట్ 47 స్టార్ట్ అయింది. కిలోమీటర్లు. హలో గైస్, ఇప్పుడే ఇక్కడ ఒక నంది అయితే ఉందన్నమాట. ఆ నంది ఉందని నేనైతే కార్ దిగి వచ్చాను మీకు అందరికి చూపిద్దాని. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఎంట్రన్స్ గేట్ దాటిన తర్వాత ఇక్కడ ఒక నంది అయితే ఉంది. నంది విగ్రహం చాలా బాగుంది, పెద్దగా ఇక్కడ అన్ని రాళ్ళు గట్ట నిలబెట్టారు. అది కూడా మన కార్ అక్కడ ఆపారు. నేను మీకు ఇది చూపిద్దాని అయితే ఇక్కడికి వచ్చా. ఇంకో విషయం ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో మనం కారే ఆపకూడదు అనమాట. కార్ ఆపితే ఫైన్ పడుతుంది. ఆపోజిట్ సైడ్ లో నాకు మంచిగా ఒకటి కనిపించిందని నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగోటి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇదంతా చాలా బాగా కనిపించింది, అందుకని ఇటు వచ్చి మీకు కూడా చూపిద్దాని ఇటు సైడ్ వచ్చాను. కాకపోతే ఇదంతా రోడ్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ గట్ట చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి. ఇదిగోటి అసలే టర్నింగ్ పాయింట్ కాబట్టి వాళ్ళు బ్రేక్ వేసే ఛాన్స్ కూడా ఉండదు. వీరభద్ర స్వామి భలే ఉంది విగ్రహం మాత్రం. దగ్గరలోని ఇక్కడ వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి. సో ప్రెసెంట్ మనం వచ్చిన ప్లేసెస్ సరికి శ్రీశైలం డ్యామ్ అన్నమాట. మీకు ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇక్కడ వాటర్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నాయి, చిన్నగా వాటర్ వస్తున్నాయి అక్కడ మీరు చూస్తే. ఇంక ఇటు సైడ్ చూస్తే అక్కడ మనకి టెంపుల్ అయితే ఉంది, మనం అటు సైడ్ వెళ్ళాలి. మేము ఇంకా టెంపుల్ కి వెళ్ళకుండా ఇటు సైడ్ వచ్చాం, ఫస్ట్ డ్యామ్ చూసి తర్వాత టెంపుల్ కి వెళ్దామని. అయితే అక్కడ మనకి పాతాళ గంగ ఉంటదంట, మీకు జూమ్ చేస్తున్నా. అక్కడ మీకు స్టెప్స్ లా కనిపిస్తున్నాయి కదా, అవి పాతాళ గంగ. అంటే ఆ కొండ నుంచి దిగిన తర్వాత అక్కడ మనకు స్టీమర్ స్టార్ట్ అవుతాయి అంట. స్టీమర్ గట్టి ఉండి ఇదంతా సర్కిల్ లా ఇలా చేసుకొని మళ్ళా అక్కడికి వెళ్ళిపోతాయి అంట స్టీమర్స్. ఒకవేళ వీలైతే అది కూడా ఎక్కుతాను, లేదంటే అవ్వదు. కొంచెం దిగాల్సింది ఎక్కువ అంట స్టెప్స్. మళ్ళీ ఎక్కడం దిగడం కొంచెం కష్టం, అమ్మ నాన్న అందరు ఉన్నారు కాబట్టి. సో చూద్దాం, అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ ఇది చాలా ఎత్తులో ఉంది, మనకు తెలియట్లేదు కానీ ఇది చాలా పెద్ద డ్యామ్. ఆ కిందన మీరు చూస్తే కొంతమంది మనుషులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఇది కూడా అక్కడ కొంతమంది మనుషులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ నుంచి చాలా చిన్నగా కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా మనకి కిందన ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, కొంచెం మంది అక్కడ ఫొటోస్ స్నాక్స్ అన్ని కొనుక్కుంటున్నారు. అది ఇంకో వ్యూ పాయింట్. ఇప్పుడు మనం ఎలాగామో అక్కడ ఇంకోటి అనమాట అది. సో అది మొత్తం డ్యామ్ అన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. క్యాష్ ఓన్లీ అరైవ్డ్ శ్రీశైలం. ఇప్పుడు రూమ్స్ కోసం అయితే చూస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా సత్రాలు ఉన్నాయి కానీ ఖాళీ లేవు. ఇంకా కాటేజెస్ ఉన్నాయి, వాటిలో ఏమైనా బుకింగ్ ఏమైనా చేయించుకుందాం అంటే ఈ రోజు డేట్ తో అవ్వట్లేదు అనమాట. మీరు ఒకవేళ ముందే రావాలనుకుంటే కొద్ది రోజులు ముందే yatratham.org అనే వెబ్సైట్ ఉంటదంట, అందులోని బుక్ చేసుకోవాలి. సో మనీ ఇచ్చి తీసుకుందామని ఇప్పుడు దొరకట్లేదు. సో చూద్దాం ఏం రూమ్ దొరుకుతుంది ఏంటో. సైడ్ డ్యామ్ ఫుల్ లైటింగ్, ఫ్లాగ్ కలర్స్ ఉన్నాయి చూడు, భలే కనిపిస్తుంది. ఇప్పుడు అది ఒకటి ఎటే వెళ్ళిపోతున్నాం ఫ్యాన్స్. అలా గైస్, ప్రెసెంట్ టైం వచ్చేసరికి 10:30 అలా అవుతుంది అనమాట. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఏంటి ఇవన్నీ చెప్పడానికి అయితే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. శ్రీశైలంలో రూమ్స్ చాలా వరకు ఎతికామన్నమాట, ఎక్కడా దొరకలేదు. సత్రాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఒక క్యాస్ట్ వాళ్ళకి ఒక బిల్డింగ్ టైప్ అలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ బ్రాహ్మిన్స్ కి వాళ్ళకి ఒక సత్రం అయితే ఉంటది. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సత్రాలు అయితే ఉంటాయి. అంటే నేను సింపుల్ గా చెప్తున్నాను, ఎక్కడైనా ఖాళీ ఉంటే మాత్రం ఏ క్యాస్ట్ వాళ్ళైనా వెళ్ళి ఉండొచ్చు, లేదు ఖాళీ లేకపోతే మాత్రం కష్టం అన్నమాట. సో మాకు ఇప్పుడు అలాగే జరిగింది. సో మేము వెళ్ళి అక్కడ ప్లేస్ ఉంటదేమో అని అనుకున్నాం, వేకెన్సీస్ లేవు. అందుకని మేము అసలు చాలా సేపు ట్రై చేసాం, ఒక 2-3 అవర్స్ వరకు అలా మొత్తం శ్రీశైలం మొత్తం తిరగాల్సి వచ్చింది. అన్ని రూమ్స్ అన్ని చూసాము, ఎక్కడ అసలు మనకి ప్లేస్ అయితే దొరకలేదు. సో ఇంకెలాగో మనీ పే చేస్తూ స్టే చేయాలనుకుంటున్నాం కదా, మంచి దాంట్లో స్టే చేద్దాం అనుకొని ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంది అయితే హిల్ టాప్ మృగవాణి అని ఒక హోటల్ అన్నమాట.
ఇది ఎక్కడ ఉంటదంటే ఎగ్జాక్ట్ గా ఒక శ్రీశైలంకి ఒక 10 to 15 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటది. కానీ మేము రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాం, ఈ నైట్ మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకొని ఇది తీసుకున్నాం అనమాట. రూమ్స్ అన్ని బానే ఉన్నాయి, మీకు ఆ హోటల్ అన్ని చూపిస్తాను కూడా. సో ఆల్రెడీ రూమ్ కి షిఫ్ట్ అయిపోయాము, డిన్నర్ కూడా అయిపోయింది. మీకు ఇదంతా చూపిద్దామని నేను ప్రెసెంట్ ఇక్కడికి వచ్చి షూట్ చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు అంతా చూపిస్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇది కొంచెం దూరంలో అయితే ఉందన్నమాట. మీకు కొంచెం పర్లేదు, టైం పర్లేదు అంటే మీరు ఉండొచ్చు. లేదు టెంపుల్ దగ్గరలో ఉండాలంటే మాత్రం ఇది సజెస్ట్ చేయను. కొంచెం లాంగ్ లోనే ఉంటది. ఇదిగోటి హిల్ టాప్ భృగువాని శ్రీశైలం అని ఉంది. అటుపక్క రిసెప్షన్, లోపలికి వెళ్తే ఇంకా ఇటుపక్క మనకి రెస్టారెంట్ కూడా ఉంటది ఇక్కడ మనం తినడానికి. కాకపోతే ఫుడ్ కి సెపరేట్ బిల్ అన్నమాట. ఇది రెస్టారెంట్ అన్నమాట. మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నా, ఇది క్లోజ్ చేస్తారు. లోపల కూడా చాలా బాగుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఆ లెఫ్ట్ సైడ్ లో ఆ లోపలికైతే ఉంటది. అక్కడ మనకి లైటింగ్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇదంతా వాటర్, హిల్స్ ఇవే ఉంటాయి అన్నమాట, ఫారెస్ట్ ఏరియా. సో ఇదంతా బ్రిడ్జ్. ఇప్పుడు ఈ పక్కనే రోడ్డు కూడా ఉంటది, ఇదిగోటి వెహికల్ వెళ్తుంది. సో ఇదంతా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నుంచి అక్కడికి వెళ్తే అక్కడ లిఫ్ట్ ఉంటే దాని నుంచి కిందకి వెళ్ళిన తర్వాత మనకి రిసార్ట్ అయితే ఉంటది. అదే హోటల్ అన్నమాట. మన రూమ్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు కనిపిస్తుందా లేదా తెలియట్లేదు కానీ ఇక్కడ మీకు ఇలా ఇదంతా వాటర్ అన్నమాట. ఇక్కడ రివర్ ఉంది. ఇక్కడ డౌన్ లో ఉంటాయి మనకి రూమ్స్ అన్ని. గ్రౌండ్ ఫ్లోర్ లో, మనం ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాల్సి ఉంటది. సో ఇవి కాటేజెస్ అన్నమాట. ఇదిగోటి అంటే కాటేజెస్. మాది 111 వచ్చింది. ఆల్రెడీ అమ్మా నాన్న అందరూ అక్కడే ఉన్నారు. నేను చెప్పాను కదా వీడియో రికార్డ్ చేయడానికనే వచ్చాను. బాగున్నాయి కాటేజెస్ అయితే. ఇదిగోటి పైన ఒకటి కింద ఒకటి అన్నమాట. మాది అక్కడ అటుపక్క వచ్చింది. ఇప్పుడు రూమ్ చూపించలేనేమో గానీ బయట వరకు అయితే చూపిస్తా. సో ఈ లెఫ్ట్ సైడ్ తిరిగితే మా రూమ్ అటుపక్క ఉందన్నమాట. అది మా రూమ్. సో ఇప్పుడు అమ్మ వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరూ స్లీప్ అయితే ఇస్తారనమాట. అందుకని నేను వ్లాగ్ లో వాళ్ళని ఇప్పుడు కవర్ చేయట్లేదు. సో ఇది వ్లాగ్ వచ్చేసరికి అనమాట. ఈ డే ఇలా జరిగింది. రేపు మార్నింగ్ మీకు శ్రీశైలం దర్శనం, టెంపుల్ కి వెళ్ళడం ఇవన్నీ అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా. సో ఇంకా టైం అవుతుంది కాబట్టి నేను కూడా పడుకుంటా. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అలా అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. సో నీకు అదంతా చూపిస్తా. ఇంక ఇప్పుడు ఆ పై ఫ్లోర్ కి వెళ్ళాలి కదా. అక్క వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉన్నారు. మేము ఇంకో లిఫ్ట్ ఎక్కి వెళ్తాం. రండి అన్న. తీసాను ఇందటి. ఫస్ట్ ఫ్లోర్. బాగా కనిపిస్తుంది. అల్ల అక్కడ టెంపుల్ ఉంది, అది ఒకటి. గాలి ఫుల్ గా వస్తుంది. నిన్న నైట్ చూపించాను మీ అందరికి, కొంచెం నీట్ కనిపించకపోవచ్చు. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. చెయ్యి, యాక్టింగ్ చెయ్యి. నైట్ చెప్పాను కదా వాటర్ ఉందని. ఇలాగ ఇదే మొక్కలకు తీయాలి ఇప్పుడు. ఈ పూలు తీసుకో, ఈ పూలు ఈ పూలు ఈ పూలు ఎందుకు పెడదు. పేరు మా అక్క మా అమ్మ సంతోషం కోసం ఇవి కూడా బ్లాగ్ లో యాడ్ చేస్తున్నాను. నన్నే అనొద్దు. పదండి పదండి, టిఫిన్ చేశాక మళ్ళీ రావాలి రూమ్ వెకేట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అన్నారు, మరి లోపలికి వెళ్ళి చూడాలి. నాన్న రండి. అర్జున్ ఇక్కడ కూర్చున్నారు. మేము ఇలా టిఫిన్ తీసుకొస్తాం. సెల్ఫ్ సర్వీస్ అంట, మనమే వడ్డించుకోవాలి. ఇడ్లీ వడ మనం వడ్డించుకుంటే దోశ అవి వాళ్ళు మన టేబుల్ దగ్గర తీసుకొస్తారు. మా అక్క సర్వింగ్ వచ్చిందా? ఎయ్యి అక్క. ఎన్ని? నాకు 2 ఇడ్లీ. మళ్ళీ తర్వాత వచ్చేసుకోవచ్చు. పద పద. ఒక 2 వడ, 2 కాదు 3 వేసాయి. నెక్స్ట్ ఏముంది ఐటమ్? ఉప్మా. ఉప్మా ఎయ్యి. బాగుంటు మళ్ళీ వద్దాం. వేసాయి. ఆగు కొంచెం సైడ్కి తీద్దాం. వేసాయి. బాగుంది. పూరియా ఇక్కడ? పూరి ఇస్ డన్. 2 తెచ్చారు. పద. ఇక్కడ టేబుల్ ఆల్రెడీ దోశ పెట్టుకున్నారా?
మేమందరం తింటుంటే అర్జున్ చూస్తున్నాడు పాప. తినకూడదు. టిఫిన్ అయితే చేశాను. ఇంకా ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈరోజు గుడికి వెళ్తున్నాం కాబట్టి తినట్లేదు. ఇంకా ఫ్రూట్స్ లో ఒక వాటర్ మెలన్ ఈరోజు ఉంది. ఇది తిన్నాం. ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇలాగ వస్తే నైట్ మీకు చూపించాను కదా, ఈ లిఫ్ట్ ఎక్కి ఆ కిందకైతే వెళ్ళాలి. ఆ కింద మనకి రూమ్స్ అవన్నీ ఉన్నాయి. వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్ గా, కాకపోతే కింద ఫ్లోర్, పై ఫ్లోర్స్ అన్ని ఫిల్ అయిపోయాయంట. వాయిస్ మీకు సరిగ్గా వినిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ చాలా ఎక్కువ గాలి అయితే వేస్తుంది. ఇదిగోటి నా బ్యాక్ సైడ్ అంతా వ్యూ అంతా బాగుంది. ఇంకా రూమ్ కి వెళ్ళి మంచి బట్టలు వేసుకొని పంచె గట్ట కొట్టుకొని ఇంకా టెంపుల్ కి అయితే వెళ్తాం. మళ్ళీ ఆ తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తా. సరే మరి వ్లాగ్ ని అయితే ఎంజాయ్ చేయండి. షూట్ సెక్షన్ అమ్మ ఉన్న భారతక్క ఆడిని తీసుకో. అమ్మా ఎలాగా నవ్వు. బాబాయ్ లగేజ్ ఎక్కడికి వచ్చినా ఈ లగేజీలు తప్పదు. పంచి కట్టినా ఊడిపోద్దేమో అని భయం వేస్తుంది. బాయ్ బాయ్. రాట్లే. ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ కట్టకైతే వచ్చాం అనమాట. అంటే నాన్న గుండు చేయించుకుంటారంట, అందుకే ఇక్కడికి వచ్చాం. సో ఈ లోపల ఇక్కడ టికెట్ తీసుకొని గుండె అయితే చేయాలనుకుంటే ఇలాంటి మెషిన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మెషిన్స్ లోని ఇక్కడ మీరు క్యాష్ కౌంటర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మెయిలా ఫీమేలా బేబీకా అని ఎంటర్ చేసిన తర్వాత పర్ పర్సన్ 40 రూపీస్ అయితే పడింది. నేను తీసాను. ఫోన్ పే చేయాలనుకుంటే ఇలా, ఇంకా క్యాష్ కౌంటర్ అయితే వేరే సైడ్ ఉంటది అన్నారు. మరి అది ఎక్కడో కరెక్ట్ తెలియదని మేము ఇక్కడ తీస్తాం. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లోనే ఆ లోపలికి స్నానం గట్ట చేయడానికి ఉన్నాయి. సో అవి అక్కడ స్నానం చేసుకొని ఇంకా గుడికైతే వెళ్ళిపోవచ్చు. ఇది శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం. ఇది 150, 300 చేసాం. సబ్మిట్ కొట్టాక ఫోన్ పే ఇక్కడ టికెట్ వస్తుంది. సో ఇంకైతే వెళ్ళిపోదాం. ఒకవేళ ఫోన్ లేకపోతే నేను ఫోన్ తీసుకెళ్ళలేను కదా. సో మళ్ళీ దర్శనం అయ్యాక కలుద్దాం. బాయ్ బాయ్. అలా గాయ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:30 అలా అవుతుంది అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. కాకపోతే ఇక్కడ కొన్ని టికెట్స్ తీసుకునే ఉన్నాయి, ఫ్రీ లైన్స్ ఉన్నాయి, 150 ఉంది, 300 ఉంది, 500 టోకెన్స్ కూడా ఉన్నాయి, ఫ్రీ దర్శనం కూడా ఉంది. మాది 300 తీసుకోవడం కొంచెం త్వరగా అయింది. ఇంకా లడ్డు సెక్షన్ వేరే సైడ్ ఉంటది అనమాట. ఆ లడ్డూస్ దగ్గర కూడా 300, 500 వాళ్ళకి ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. లేదు అంటే 20 రూపీస్ పెట్టి లడ్డు కొనుక్కోవాలి. కవర్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఫోన్స్ అయితే తీసుకొని వచ్చాం. ఇప్పుడు నాన్న ఏదో విభూది కొంటా ఉన్నారు, అందుకనే ఇప్పుడు మార్కెట్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఉంది, ఇదిగోటి ఇదే మార్కెట్. ఇందులో విభూతి కొందామని అనుకుంటున్నారు. ఇదిగోటి మరి ఎంత ఉంటది ఏంటో చూడాలి. ఇదిగోటి లోపలంతా మార్కెటే ఉంది. ఇంకా మొత్తం చాలా షాప్స్ ఉన్నాయి, అన్ని ఇవే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 3 తర్వాత దర్శనం ఆపేస్తారంట. అంటే ఒక 1 hour 2 hours వరకు దర్శనం ఆపేస్తారు. అప్పుడు ఎవరైనా లైన్ లోకి వెళ్తే వాళ్ళు ఇంకా ఉండిపోవాల్సిందే. హలో గాయస్, ఇప్పుడే మేము సాక్షి గణపతి టెంపుల్ కి అయితే వచ్చాం. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది సాక్షి గణపతి టెంపుల్ అన్నమాట. అయితే అక్కడ శ్రీశైలం అయిపోయిన తర్వాత వచ్చి మొక్కోవచ్చు, లేదా ముందే మొక్కిసుకోవచ్చు. ఇప్పుడు నేను మా అమ్మ కలిసి ఇక్కడ రాళ్ళు పేరుస్తున్నారని మేము కూడా పేరుద్దామని వచ్చాం. ఎందుకంటే నాన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. అదిగోటి భారతక్క వస్తుంది, అర్జున్ భారతక్క. ఇదిగోటి మా అమ్మ పేరుస్తుంది. అమ్మా ఏటి కోరుకోను ఏటి అవన్నీ చెప్పేస్తారు. చెప్పకూడదా? ఇదిగోటి ఇలా పేర్చింది. 5 అంతస్తులు ఇల్లు కడుతుందట. ఇదిగోటి నేను పేర్చాను ఇది. ఈ లోపలికి లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ ఉంటది. ఇదిగోటి ఇదే సాక్షి గణపతి టెంపుల్. మనం ఈ రూట్ లో వస్తున్నప్పుడు మనకి ఎదురవుతుంది. శ్రీశైలం వస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. ఆ లోపల టెంపుల్ ఉంది. ఒక్క నిమిషం, మళ్ళీ లోపల మొబైల్ ఓపెన్ చేయకపోవచ్చు. ఇదిగోటి అదే టెంపుల్. సో అంతే గాయ్స్, శ్రీశైలం బ్లాగ్ ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు అన్ని చూపించడానికి ట్రై చేశాను, అన్ని చెప్పడానికి కూడా ట్రై చేశాను.
మీరు బ్లాగ్ ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఒకవేళ మీరు బ్లాగ్ ని ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా చాలా బ్లాగ్స్ పెట్టాల్సి ఉన్నాయి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్.